నేను చేసే ఈ మష్రూమ్ స్టఫ్ రెసిపీ ఎందుకు అందరికీ ఇంత నచ్చుతుందో తెలుసా? ఈ మష్రూమ్ రెసిపీ ఎందుకు వైరల్ అయిందో తెలుసా? ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న ఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు మనం చేయబోయేది ఒక సూపర్ డూపర్ స్టఫ్ మష్రూమ్ రెసిపీ. దీన్ని చేయడం చాలా సులువు, తినడానికి చాలా రుచిగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ దీన్ని చాలాగా ఇష్టపడతారు. ఇప్పుడు మష్రూమ్ని చూడండి, నేను ఒక ప్లేట్ అయితే తీసుకొని దాంట్లో కర్డ్ అలాగే మస్టర్డ్ ఆయిల్ వేసుకున్నాను అనమాట. తర్వాత కారం, అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కొద్దిగా గరం మసాలా, ఇప్పుడు కొద్దిగా ఉప్పు. మీ దగ్గర ఉంటే తందూరి మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు గరం మసాలా ఇంట్లో చేసిందే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొద్దిగా కస్తూరి మేతి కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి. ఇదంతా మంచిగా పేస్ట్ లాగా కలుపుకోండి. నేను ఇక్కడ పసుపు మర్చిపోయాను, పసుపు కూడా వేసుకున్నాను. అంతా చేసుకున్న తర్వాత మష్రూమ్ని శుభ్రంగా కడగండి. అది గట్టిగా కడకండి. గట్టిగా కడిగితే నీళ్ళని ఎక్కువ పీల్చేసుకొని మష్రూమ్ విరిగిపోతుంది. దాంట్లో కాడలు ఉంటాయి కదా, అవి సన్నగా తరుక్కొని అయితే పెట్టేసుకోండి. నేను ఇంకో పక్క చిన్న గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా బటర్ అలాగే గార్లిక్ వేసుకొని మనం ముందుగా మష్రూమ్ కాడలను అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, వాటిని కొంచెం సన్న సెగ మీద ఫ్రై చేసుకోండి. మష్రూమ్ తొందరగా ఉడికిపోతుంది. ఒక పక్కన పన్నీర్ని అలాగే చీజ్ని నేను తురిమి అయితే పెట్టేసుకున్నాను. దీంట్లో కొద్దిగా కొత్తిమీర, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం చట్పటా కోసం చాట్ మసాలా వేసేసుకొని మనం ముందుగా తరుక్కున్న మష్రూమ్ కాడాలు ఉన్నాయి కదా, దాన్ని పన్నీర్ ముద్దలో వేసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. పేస్ట్లా అయిన తర్వాత దీన్ని మష్రూమ్లో స్టఫ్ చేసుకోవాలి. ఇలా నేను చూపించేటట్టుగా ఇలా మష్రూమ్ అన్నీ నేను స్టఫ్ చేసుకున్నాను. స్టఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్లో డిప్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఈ పేస్ట్ మసాలా అంతా మష్రూమ్ పీల్చుకుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఒక స్టిక్ అయితే తీసుకున్నాను. దానికి నేను తందూరి స్టిక్కి అన్నీ గుచ్చుకుంటున్నాను. అబ్బబ్బా, ఎంత మంచి సువాసన వస్తుందో కదా. మీకు ఈ రెసిపీ నచ్చుతుందనే గట్టిగా నమ్ముతున్నాను. మీకు నచ్చితే కామెంట్లో సూపర్ అని చెప్పండి. చూసారు కదా, నేను ఒక ప్లేట్ తీసుకొని దాని మీద బటర్ పేపర్ వేసుకొని ఇవన్నీ నేను ఒక ప్లేట్లో ఓవెన్లో పెట్టుకోవడానికి 180 డిగ్రీస్లో 15 to 20 మినిట్స్ బేక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంది కదా, అందుకనే నేను ఓవెన్లో చేయడం అయితే ఎలా అని చూపిస్తున్నాను. గ్యాస్ పైన కూడా ఎలా చేసుకుంటే బాగుంటుందో చూపిస్తున్నాను. ఇలా గ్యాస్ పైన కూడా కాలుస్తున్నాను అనమాట. మీకు ఇష్టమైతే తందూరులో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతం తందూరు లేదు కాబట్టి నేను స్టవ్ మీద కాల్చాను. దానికి ఓవెన్లో చేసిన దానికి ఎంత టేస్ట్ ఉంటుందో చూద్దామని మాత్రమే కొంచెం కాల్చి చూశాను అనమాట. రెండు ఈక్వల్గానే ఉన్నాయి, కాకపోతే కొంచెం స్మోకీ ఫ్లేవర్తో టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. మీకు ఇలాంటివి అయితే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను. చూస్తూ ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. స్వప్న ఎస్ఎస్ బ్లాగ్.